सुदिनं तत्र श्रेष्ठोद्बोधि ध्रुवाणे जन्मजन्ममान् महाशिक्षाय महापालचंद्राय महागजाननाय महावक्रतुंडाय महातुर्भुजाय महाहिरण्मयाय महास्कंदपूर्वजाय महासर्वसिद्धिप्रदायकाय महागणाधिपति देवताभ्यो नमः नानाविध परिमल पत्र पुष्प साक्षात् शुद्धा आज मणि समर्पयामि। ఎక్స్పెక్టేసి సర్పంచులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం. మంచి సాయంకాల సమయంలో మనం అందరం కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయించుకున్నాం. శుభదినం. మనం అందరం కూడా సంతోషంగా భారీ ర్యాలీతో వచ్చి మనం ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. అందరూ ముఖాల్లో ఒకటే ఉత్సాహం. ఈరోజు మనం ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నాం. రాబోయే ఎలక్షన్లో అందరం కూడా ఇదే ఉత్సాహంతోనే కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ఎలక్షన్ మనకి ఇంకా 42 రోజులా, ఎన్ని రోజులు గుర్తుంది, 42 రోజులు ఎలక్షన్ వస్తుంది. మే నెల 13వ తారీఖు ఎలక్షన్. మనం అందరం కష్టపడి పనిచేయాలి. గుడ్లూరు మండలం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండె, కంచుకోట. గుడ్లూరు మండలం అంటే జగనన్న అడ్డ. గుడ్లూరు మండలం అంటే రాజశేఖర్ గారి గుండె. గుడ్లూరు మండలం అంటే మానుగొండ మహేందర్ రెడ్డి గారి. సో ఇంతమంది అండలు కొండలు అన్ని కలబోసిన గడ్డే గుడ్లూరు గడ్డ. సో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎలక్షన్కి ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆచరణ సాధ్యంగా హామీలు అన్ని ఇస్తున్నారు కూడా. పెద్ద పెద్ద బాండ్లు ఉన్నాయి. 14లో మీరు అందరు మీ అందరూ తెలుసు, 14 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఆచరణ సాధ్యంగా బోలెడు హామీలు ఇచ్చాడు. 500 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీ కూడా 14 నుంచి ప్రజలు నమ్మి ఓట్లేస్తే 14 నుంచి 19 దాకా అధికారంలో ఉండి 500 హామీలు ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నిర్ణయించిన దాఖలు లేవు. అరాకొర చేశారు. జన్మభూమి కమిటీ వాళ్ళు దోచుకున్నారు. అక్కడి నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, ఎమ్మెల్యే స్థాయి, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు స్థాయి దాకా దోచుకున్నారు, దాచుకున్నారు, పంచుకున్నారు. 19 ఎలక్షన్ వచ్చింది. మన జగన్మోహన్ రెడ్డి గారు, మన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు మేనిఫెస్టో ఇచ్చారు. పథకాలు ఏ విధంగా మేనిఫెస్టో వచ్చిందో ఆ విధంగా 19 నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ ఏ పథకం కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన టైం ప్రకారం, చెప్పిన డేట్ ప్రకారం అన్ని పథకాలు కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా అర్హతే తీసుకొని అందరికి కూడా పథకాలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి మనసున్న మన జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ కూడా తెలుసు, ఇచ్చిన మాట ప్రకారంగా కరోనా కష్టకాలంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజారాజ్యకి పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ కూడా తెలుసు, ఇన్ని మంచి కార్యక్రమాలు చేశారు. 20
ప్రసాద్ ఏం పేరునా మాధవా వెళ్దామా కిష్టయ్య కిష్టయ్య వెళ్దాం